నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన నాయకుల్లో ఒకరు. దేశంలో కమలం పార్టీకి అద్భుతమైన విజయం అందించి దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ. ఎక్కడో చిన్న మధ్యతరగతి కుటుంబంలో జన్మించి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శక్తి ఆయన. అత్యంత ప్రజాదరణ కలిగిన గొప్ప నాయకుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాద్నగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోడీ, హీరాబెన్. ఈ దంపతులకి మూడవ సంతానంగా నరేంద్ర మోడీ జన్మించారు. నరేంద్ర మోడీ పాఠశాల విద్య వాద్నగర్లోనే జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నరేంద్ర మోడీ తండ్రి ఒక చిన్న టీ కొట్టు నడిపేవారు, తల్లి చిన్న గానుగులు నడిపేవారు. మోడీ 8వ ఏట నుంచి ఉదయం తండ్రికి టీ షాప్ దగ్గర సహాయం చేసి స్కూలుకి వెళ్ళి చదువుకునేవారు. 8వ ఏటనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో చేరారు మోడీ. ఉదయం తండ్రికి సహాయం చేస్తూ తర్వాత స్కూలుకి వెళ్ళి చదువుకుంటూ సాయంత్రం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్కి వెళ్ళడం మోడీ దినచర్యగా ఉండేది. 1970లో అహ్మదాబాద్ చేరుకుని ఆర్ఎస్ఎస్లో చేరి తక్కువ సమయంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు. ఒక మారుమూల గ్రామంలో టీ అమ్మడం ద్వారా ప్రారంభమైన ఆయన జీవితం అలా కాలం గడిచే కొద్దీ అనేక మలుపులు తిరిగింది. మోడీకి తన తల్లి హీరాబెన్, సోదరి వాసంతితో మంచి అనుబంధం ఉండేది. గుజరాత్ రాష్ట్రంలో అప్పుడే ఆర్ఎస్ఎస్ బలపడుతోంది. ఇలా ఆర్ఎస్ఎస్ సంస్థను గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించాలనే సంకల్పంతో ఆనాడు వకీల్ సాబ్గా పేరు పొందిన లక్ష్మణ్ రావు ఇనాందార్ ఇక్కడికి వచ్చారు. ఆయనతో మోడీకి పరిచయం ఏర్పడింది. మోడీ చాలా చురుకుగా పనిచేస్తున్నారని లక్ష్మణ్ రావు గుర్తించారు. వాద్నగర్ శాఖలో స్వయం సేవక్గా ప్రవేశించారు మోడీ పాఠశాల విద్య పూర్తి చేసి 17 ఏళ్ల వయసులోనే దేశ పర్యటన నిమిత్తం ఇల్లు వదిలి మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ రాష్ట్రాల మీదుగా వెస్ట్ బెంగాల్లోని కలకత్తా, డార్జిలింగ్ వరకు వెళ్లారు. కలకత్తాలో రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వాళ్ళు నిబంధనలకు అంగీకరించలేదు. బీహార్ మీదుగా అప్పటి యూపీ రాష్ట్రంలో ఉన్న అల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం ఆశ్రమంలో కొద్ది కాలం గడిపారు. అలా 17 నుంచి 20 ఏళ్ల వయసులో ఉత్తర భారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించారు మోడీ. అక్కడి పరిస్థితులు ఆకలింపు చేసుకున్నారు. మోడీ పర్యటన ముగించుకొని స్వగ్రామం వాద్నగర్కు వచ్చి తల్లి దగ్గర దీవెనలు తీసుకున్నారు. అహ్మదాబాద్లోని తన మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటీన్లో పనిచేసేవారు. ఇలా పనిచేస్తూనే తన గురువుగా ఉన్న వకీల్ సాబ్ అయిన లక్ష్మణ్ రావు ద్వారా తిరిగి మళ్ళీ ఆర్ఎస్ఎస్లోకి ప్రవేశించారు. వకీల్ సాబ్ అనుచరుడిగా తక్కువ కాలంలోనే అహ్మదాబాద్ నగర సంఘ్ శాఖల్లో అందరికీ సుపరిచితులయ్యారు నరేంద్ర మోడీ. 1972లో గుజరాత్ రాష్ట్రంలోని విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలు, అలాగే సభ కార్యక్రమాలు లక్ష్మణ్ రావు తరపున విజయవంతంగా నిర్వహించి ఆర్ఎస్ఎస్ పెద్దల దృష్టిలో పడ్డారు మోడీ. ఆనాటి సంఘ్లో సంస్థ సంఘచాలక్ గురూజీ తర్వాత ముఖ్యులుగా ఉన్న ఏక్నాథ్ రానాడే, దత్తోపంత్, బాలాసాహెబ్ దేవరాజ్కి మోడీ పనితనం బాగా నచ్చింది. సాధు పరిషత్ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘ్లో మోడీకి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. 1975లో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ విధించిన సమయంలో దేశంలో ఆనాటి కీలకమైన జాతీయ నాయకులను సంఘ్ ప్రతినిధిగా కలిసేవారాయన. ఆ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి విద్యార్థులను విజయవంతంగా ముందుకు నడిపించారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత సంఘ్లో పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు. ఈ సమయంలోనే ఢిల్లీ వెళ్లి ప్రముఖ కార్మిక నాయకుడు సంఘ్ పెద్దల్లో ఒకరైన దత్తోపంత్ ఎంగ్డే గారికి పలు పుస్తకాల రచనల్లో సహాయకుడిగా పనిచేశారు. ఈ సమయంలో ఢిల్లీ రాజకీయ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. పుస్తక రచన పూర్తి కాగానే గుజరాత్కు తిరిగి వచ్చి గుజరాత్ రాష్ట్ర సంఘ్ సహ ప్రముఖగా బాధ్యతలు చేపట్టి 1986 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు మోడీ. నరేంద్ర మోడీ రాజకీయ జీవితాన్ని చూస్తే మోడీ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు నాదులాల్ జాగ్దా, వసంత్ బాయ్ వారితో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు మోడీని రాజకీయాల పట్ల ఆకర్షితుణ్ణి చేశాయి. 1986లో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి ప్రవేశించిన మొదటి తరం నాయకుల్లో వీరు కూడా ముఖ్యులు. బీజేపీలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకుని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు మోడీ. బీజేపీ అగ్రనాయకత్వ దృష్టిలో పడ్డారు. అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ కూడా ఆయన్ను ప్రోత్సహించారు. కొద్ది కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఇచ్చారు మోడీకి.
1990లో లాల్కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ బాధ్యతలు చూసుకున్నారు. 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కాశ్మీరీ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్ఛార్జిగా పనిచేశారు మోడీ. 1993లో బీజేపీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టారు. 1995లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించారాయన. ఈ విజయం తర్వాత ఆయన సేవలను జాతీయ స్థాయిలో వాడుకునేందుకు అద్వానీ భావించారు. వెంటనే మోడీని ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇన్ఛార్జిగా నియమించారు. నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జిగా పార్టీని బలోపేతం చేశారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. మోడీ సాధించిన విజయాలను గమనించిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకత్వం బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని కూడా ఆయనకి ఇచ్చింది. 1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణ జయంతి రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకుని విజయవంతంగా నిర్వహించి రథయాత్ర విజయానికి కీలకమైన పాత్ర పోషించారు మోడీ. 1998లో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖుష్బూ థాక్రే ప్రోద్బలంతో మోడీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని పొందారు. ఆ తర్వాత జరిగిన 1998, 1999 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. గుజరాత్లో పార్టీలో సీనియర్ నాయకుడైన కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2001 సంవత్సరంలో గుజరాత్లోని కచ్ ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం తర్వాత అక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబర్లో నరేంద్ర మోడీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు అంటే ప్రధానమంత్రి పదవి చేపట్టే వరకు అంతకాలం గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు నరేంద్ర మోడీ. ఇక ముఖ్యమంత్రిగా మోడీ మార్కు పాలన చూస్తే గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన ఏడాదిలోనే అద్భుతమైన విజయాలు సాధించారు మోడీ. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. 2002లో గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు బోగి దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కలిగించాయి. దేశవ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక 2002 ఎన్నికల గురించి చూస్తే 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాల్లో విజయం వచ్చింది. అక్కడ ప్రజలు మోడీకి మళ్లీ పట్టం కట్టారు. రెండోసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు మోడీ. 2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ సమర్థవంతంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి ఉత్తమమైన పరిపాలనా కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు మోడీ. ఆ తర్వాత 2007 ఎన్నికలు. 2007 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయి. ఆ కాలంలో ఏ ఎన్నికలకు లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించింది. కేవలం ఒక్క రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించడానికి కారణం చూస్తే ఇది జరగబోయే లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయడమే అని చెప్పుకోవాలి. అంతేకాదు 2009లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన లాల్కృష్ణ అద్వానీది గుజరాత్. అందుకే ఇంత చర్చ సాగింది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి కూడా గుజరాత్కు చెందినవారే. సో అధికారంలో ఉంటూ మళ్ళీ పార్టీని గెలిపించిన సందర్భాలు ఎక్కడ చూసుకున్నా తక్కువగానే ఉంటాయి. అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకు గాను 117 స్థానాలు పొంది గుజరాత్లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్పై 87,000 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం అది 4వసారి, నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పడడం అది 3వసారి. గుజరాత్లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ అన్నిట్లోనూ భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. 2012 ఎన్నికలు చూస్తే 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. నరేంద్ర మోడీ స్వయంగా మణినగర్ నుంచి 86,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వరుసగా 4వసారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు నరేంద్ర మోడీ. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు తన పరిపాలనతో. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా చూస్తే 2002లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత
ముఖ్యమంత్రిగా మోడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడ్డారు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారు. తాగునీటి సరఫరా, జల విద్యుత్పై కూడా శ్రద్ధ చూపించారు. అనేక ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా చేపట్టారు. నిరుద్యోగ సమస్య తగ్గింది. రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగింది. అనేక మహిళా పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతుల్లో గుజరాత్ రాష్ట్రాన్ని మోడీ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. మోడీ పాలనలో గుజరాత్ విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ ఇలా అనేక రంగాల్లో భారీ మార్పులు చూసింది. గుజరాత్ని ఇలా అభివృద్ధి పదంలో నడిపించారు. ఈ పాలన, పెట్టుబడులు, పేదరిక నిర్మూలన, శక్తి సెజ్లు, రహదారి అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ రంగాల్లో గుజరాత్ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. అభివృద్ధి ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. 3 రంగాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఈ 3 రంగాలు ఒకేసారి అభివృద్ధి చెందాయి. ఆటంకాలకు ఎదురు నిలిచి నర్మదా ఆనకట్టను 121.9 మీటర్లకు పెంచారు. దానికి ఆటంకాలు కల్పిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా ఆయన నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత గుజరాత్లోని నీటి వనరుల గ్రిడ్ సృష్టించడానికి సుజలాం సుఫలాం అనే పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. గుజరాత్లోని సామాన్య ప్రజల కోసం ఆరోగ్య కార్డులు, రోమింగ్ రేషన్ కార్డులు, రోమింగ్ స్కూల్ కార్డులు అందించారు. గుజరాత్ బహుముఖ ప్రగతికి కృషి మహోత్సవ్, చిరంజీవి యోజన, మాతృవందన, బేటీ బచావో క్యాంపెయిన్, బాలికలను రక్షించండి, జ్యోతిగ్రామ్ యోజన, కర్మయోగి అభియాన్, అలాగే ఈ మమత, ఈఏ పవర్, స్కోప్, ఐక్రియేట్ లాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోడీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి వరకు గుజరాత్ రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆయన దేశవ్యాప్తంగా పేరు మారుమోగిపోయింది. గుజరాత్ అభివృద్ధిని చూసిన దేశ జనం నరేంద్ర మోడీ గురించే చర్చించుకున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి. మోడీ రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వానీ కూడా మోడీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోడీ ప్రభావంతో బంపర్ విక్టరీ సాధించింది. మోడీ స్వయంగా వడోదరా నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాకుండా వారణాసిలో కూడా పోటీ చేశారు. వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక ప్రధానిగా 2014 మే 26న నరేంద్ర మోడీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పలు కీలక నిర్ణయాలు, విధి విధానాలు అమలు చేశారు. వాటిల్లో 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు. ఇక భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన వారిలో ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి నరేంద్ర మోడీనే. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్న పురస్కారాలు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో 2019 జనవరి 14న జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు గాను మోడీకి పురస్కారం అందింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక వ్యక్తిగత జీవితం, ఆయన కుటుంబం గురించి చూస్తే నరేంద్ర మోడీ గారికి 4 సోదరులు, 1 సోదరి ఉన్నారు. టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తారు నరేంద్ర మోడీ. ఆయన వెంట ఎప్పుడూ ఆయన ల్యాప్టాప్ ఉంటుంది. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు మోడీ. సొంత ఆస్తి ఏమీ కూడబెట్టుకోలేదు ఆయన. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రులు వంటి పదవులు అధిష్ఠించిన వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతూ ఉంటారు. రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. కానీ నరేంద్ర మోడీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, వారి పిల్లలు, సోదరీమణులు, వారి పిల్లలు ఎవరి జీవితం వారిదే. ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. మోడీ కుటుంబ సభ్యులందరూ సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. నరేంద్ర మోడీ తండ్రి దామోదర్ దాస్ మరణించారు. తల్లి హీరాబెన్ మోడీ కూడా ఇటీవల మరణించారు. 1968లో మోడీకి 17 ఏళ్ల వయసులోనే జశోదాబెన్ గారితో వివాహమైంది. కొంతకాలం తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆమె తండ్రి సహకారంతో చదువుకొని గుజరాత్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్గా కొత్త జీవితం ప్రారంభించారు. ఆమె ఇప్పుడు రిటైర్ అయ్యారు. వారిద్దరూ విడిపోయి సుమారు 50 సంవత్సరాలు అవుతోంది. నరేంద్ర మోడీ గారి ఆస్తులు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీనగర్లోని తన భూమిలో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చినందున ఆయన పేరుపై ఎటువంటి స్థిరాస్తులు లేవు. ఆయనకు కేవలం 2 కోట్ల రూపాయల లోపు ఆస్తులు ఉంటాయని తెలుస్తోంది.
ఇక మూడోసారి ఎంపీగా వారణాసి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ. మరి చూడాలి ఈసారి ఇక్కడ గెలుపు ఎలా ఉండనుందో. మీ అభిప్రాయం ప్రకారం ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియచేయండి. అలాగే మన దేశ ప్రధానిగా ఎవరు ఉండాలని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో వెల్లడించండి.